సాగి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటెడ్ వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కి రావాలంటే వీడియో ఓపెన్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాకి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్. ఇప్పటి వరకు కూడా సిపిఎస్ ఎంప్లాయీస్ సంబంధించి పార్షియల్ విత్డ్రాల్ అనేది డాక్యుమెంట్స్ మన ఎస్టీఓ ఆఫీసులో సబ్మిట్ చేసే ఎస్టీఓ ఆఫీస్లో మనకు పార్షియల్ విత్డ్రాల్కి సంబంధించిన బిల్ అనేది కంప్లీట్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మన లాగిన్లోనే పార్షియల్ విత్డ్రాల్ చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో మన లాగిన్లోనే పార్షియల్ విత్డ్రాల్ అనేది మన మొబైల్లోనే సిస్టమ్ అవసరం లేకుండా మన మొబైల్లోనే మనం ఈజీగా ఎలా కంప్లీట్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ సమాచారం ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. మొదట బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ CRA-NSDL అని టైప్ చేసి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న మొదటి లింక్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి అంటే మన యొక్క ప్రాన్ యొక్క నెంబర్ ఇవ్వాలి. పాస్వర్డ్ అంటే మనం ఏ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటే ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ ఐ అండర్స్టాండ్ దగ్గర చెక్ బాక్స్ మనం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మనకు పాస్వర్డ్ లేనట్లయితే మనకి ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంది. రీసెట్ పాస్వర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి మనం కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మనం కొత్త పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసాము, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసాము. ఇక్కడ ఐ అండర్స్టాండ్ దగ్గర చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాము. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అవ్వడం జరిగింది. సో లాగిన్ అయిన తర్వాత మొదట మనం పార్షియల్ విత్డ్రాల్ బిల్ అనేది మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలంటే మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్డేషన్లో ఉన్నాయా లేదని మొట్టమొదట మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రాన్సాక్షన్ జరగాలంటే బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి. ఐఎఫ్ఎస్సి కోడు, బ్యాంక్ అకౌంట్ నెంబరు అవి కరెక్ట్గా ఉంటేనే మనకు ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి మొదట మనము పార్షియల్ విత్డ్రాల్లోకి వెళ్ళే ముందు మొదట మన బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవాలి. దానికి సంబంధించి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ వ్యూస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. వ్యూస్ ఆప్షను క్లిక్ చేసిన తర్వాత మొట్టమొదటి ఆప్షను పర్సనల్ ఆర్ అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్గా బ్యాంక్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. బ్యాంక్ డీటెయిల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది, బ్రాంచ్ నేమ్, బ్యాంక్ బ్రాంచ్ నేము, MISCR కోడ్ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ఏ బ్యాంకులో మన అకౌంట్ ఉందో అదే ఆ బ్యాంక్ సంబంధించి నేమ్ కనబడుతుంది, బ్యాంక్ అడ్రస్సు, పిన్ కోడు. ఇక్కడ మెయిన్ మనకు IFSC కోడ్. సో ఈ అకౌంట్కి సంబంధించి IFSC కోడ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. కొంతమందికి ఇక్కడ IFSC కోడ్ మిస్ అయి ఉంటుంది. ఈ బ్యాంక్ అకౌంట్ ఏమో కనిపిస్తుంది, బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, IFSC కోడ్ మిస్ అయి ఉంటుంది కొంతమందికి. సో మొట్టమొదటిగా మనము పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళి బ్యాంక్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే బ్యాంక్ డీటెయిల్స్లో మనకు IFSC కోడ్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోవాలి. రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక ఇక్కడ ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. సో బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్డేషన్లో ఉన్నాయి. ఇది ఫస్ట్ స్టెప్. ఇవి కరెక్ట్గా లేనట్లయితే బ్యాంక్ డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేసుకోవాలనేది ఆ ఛానల్లో ఒక వీడియో ఉంది. ఆ వీడియో చూసినట్లయితే మీకు ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఈ పర్సనల్ డీటెయిల్స్లో మన యొక్క నేము సర్నేము ఇదే విధంగా బ్యాంక్ పాస్బుక్లో కూడా నేము సర్నేమ్ అదే విధంగా ఉండాలి. ఆధార్ కార్డులో కూడా నేమ్ సర్నేమ్ అదే విధంగా ఉండాలి. అంటే ఆధార్ కార్డులో, బ్యాంక్ పాస్బుక్లో, మనకి ఇక్కడ కనిపిస్తున్న ప్రాన్ అకౌంట్లో ఈ నేము సర్నేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అంటే స్పేస్ నేమ్కి సర్నేమ్కి మధ్య స్పేస్ ఎంత ఉంది ఆ స్పేస్తో కూడా కౌంట్ అవుద్ది. కరెక్ట్గా ఒక్క లెటర్ తేడా ఉన్నా కూడా మనకు పెన్ డ్రాప్ వెరిఫికేషన్ అనేది నెక్స్ట్ ప్రాసెస్లో ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం సక్సెస్ఫుల్గా ఈ పార్షియల్ విత్డ్రాల్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి మన లాగిన్లో అనుకుంటే. సో ఈ 3 కూడా
ఆధార్ కార్డు, నెక్స్ట్ ప్రాన్ అకౌంట్లో నేము, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్లో ఉండే నేము, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అన్నీ కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్లయితే మనము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. సో పార్షియల్ విత్డ్రాల్ అనేది సక్సెస్ఫుల్గా జరగాలంటే మొదట బ్యాంక్ డీటెయిల్స్ అప్డేషన్లో ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నేమ్ అనేది వ్యాలిడేషన్ జరిగేటప్పుడు వెరిఫికేషన్, బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఆధారు, నెక్స్ట్ ఆధారు, నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్లో డీటెయిల్స్, నెక్స్ట్ వచ్చేసి మన ప్రాన్ అకౌంట్లో డీటెయిల్స్, ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోతే నెక్స్ట్ మనకు ఈజీగా కూడా పార్షియల్ విత్డ్రాల్ అనేది జరగడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ ఎంప్లాయీ సంబంధించి ఆల్ డీటెయిల్స్ కూడా అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ పార్షియల్ విత్డ్రాల్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ కంటిన్యూషన్ విత్డ్రాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టైర్ 1 పార్షియల్ విత్డ్రాల్ ఆప్షన్ కనిపిస్తూ ఉంది. టైర్ 1 మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇనిషియేట్ రిక్వెస్ట్ అని కనిపిస్తుంది. ఒకవేళ మనం రిక్వెస్ట్ పెట్టిన తర్వాత దానికి స్టేటస్ అనేది తెలుసుకోవాలంటే కింద మనం స్టేటస్ వ్యూ, ఎప్పుడు పార్షియల్ విత్డ్రాల్ కంప్లీట్ అయిన తర్వాత మనది ఏ స్టేటస్లో ఉంది, అమౌంట్ క్రియేట్ అయిందా లేదా మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ స్టేటస్ వ్యూ మీద క్లిక్ చేస్తే మనకు ఆ స్టేటస్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మొదట మనం ఇనిషియేట్ రిక్వెస్ట్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. సో మనకి ఇక్కడ నోట్ అనేది రావడం జరిగింది. సో నోట్ అనేది ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నోట్లో ఉంటాయి. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇనిషియేట్ కండిషనల్ విత్డ్రాల్ అనే ప్రాన్ నెంబర్ కనిపిస్తుంది, కింద సబ్మిట్ కనిపిస్తుంది, సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో మనకి ఇక్కడ నెక్స్ట్ సబ్స్క్రైబర్ నేము, ప్రాన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్, విత్డ్రాల్ టైపు, సెల్ఫ్ కంట్రిబ్యూషను, ప్రీవియస్ ఏమైనా మనం విత్డ్రాల్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ అవైలబుల్ విత్డ్రాల్ అమౌంట్, ఎంత అమౌంట్ అనేది మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. పర్సంటేజ్ విత్డ్రాల్, మనం ఎంత పర్సంటేజ్ అనేది తీసుకోవాలి, పర్పస్ ఆఫ్ విత్డ్రాల్, ఎందుకోసం తీసుకుంటున్నామో ఈ డీటెయిల్స్ మనం ఇక్కడ డీటెయిల్స్ ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఎంత అమౌంట్ ఉందో, మనకి ఎంత అమౌంట్ ఎలిజిబిలిటీ ఉందో ఇక్కడ మనకు చూపిస్తుంది. మన షేర్, ఎంప్లాయ్ యొక్క షేర్ అనేది ఇక్కడ 2,97,089 రూపాయలు ఉంది. మన ఎంప్లాయ్ యొక్క షేర్లోనే 25% అమౌంట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. మన అకౌంట్లో ప్రతి నెల ఎంత కట్ అవుతుందో అది ఎంప్లాయ్ షేరు, ఆ ఎంప్లాయ్ షేర్లోనే 25% వస్తుంది. టోటల్ మీద మన ప్రాన్ అకౌంట్లో ఉండే టోటల్ మీద 25% అనేది విత్డ్రాల్ కాదు. ఇక్కడ మన పర్సంటేజ్ సంబంధించి తీసుకుంటే 1% నుంచి మన ఇష్టం వచ్చినట్టు 25% మ్యాక్సిమం వరకు తీసుకోవచ్చు. సో 25% మనం సెలెక్ట్ చేసుకుంటేనే నెక్స్ట్ రీజన్ అడుగుతుంది. ఆ రీజన్ సెలెక్ట్ చేసుకుంటేనే ఇక్కడ మనకు మనకు సంబంధించిన ఏ పర్పస్గా మనం అమౌంట్ డ్రా చేస్తున్నామో దానికి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి, మ్యారేజ్కి సంబంధించి, ఫ్లాట్ పర్చేస్కి సంబంధించి, స్పెషల్ డిసీజెస్, ఇల్నెస్కి సంబంధించి, వీటికి సంబంధించి మన ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎంత అమౌంట్ వస్తుందో కూడా మన కింద రావడం జరిగింది. సో ఫస్ట్ పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకుంటాము, నెక్స్ట్ రీజన్ సెలెక్ట్ చేసుకుంటాం, రీజను తర్వాత వచ్చేసి ఎంత అమౌంట్ వస్తుందో కూడా మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. ఇప్పుడు మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. రీజన్ సెలెక్ట్ చేసుకొని దేనికి సంబంధించి మన ప్రాబ్లము, హెల్త్కి సంబంధించితే ఈ కింద వాటిలో ఏటికి సంబంధించి మనం సెలెక్ట్ తీసుకుంటున్నామో ఆ రీజన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మొదట పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకున్నాము, నెక్స్ట్ దేనికి సంబంధించి ట్రీట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాము, దానికి సంబంధించిన రీజన్ సెలెక్ట్ చేసుకున్నాము, హెల్త్కి సంబంధించి అయితే నెక్స్ట్ ఎంత అమౌంట్ కనిపిస్తుంది, సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకు ఇక్కడ డీటెయిల్స్ అనేవి రావడం జరిగింది. కింద మనకు సెలెక్ట్ ఫైల్ అప్లోడ్ అని స్టార్ మార్క్ కనిపిస్తుంది. మనం ఖచ్చితంగా ఇక్కడ ఫైల్ అనేది అప్లోడ్ చేస్తేనే నెక్స్ట్ కన్ఫర్మేషన్ అనేది జరగడం జరుగుతుంది, నెక్స్ట్ కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఈ ఫైల్ అనేది మనం సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాని డీటెయిల్స్ అని నింపి సైన్ పెట్టి నెక్స్ట్ ఇక్కడ మనకు సెలెక్ట్ ఫైల్ అప్లోడ్ దగ్గర సెలెక్ట్ చేసుకొని కింద మీడియా పిక్కర్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అప్లోడ్ దగ్గర
చూస్ ఫైల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక కింద మనకు మీడియా అని కనిపిస్తుంది, మీడియా పిక్కర్ అని. దాన్ని సెలెక్ట్ చేసుకుంటేనే మనకి ఇక్కడ మన గ్యాలరీలో ఇక్కడ లెటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లెటర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినాక ఇక్కడ మనకు అప్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మనకు అప్లోడ్ మీద క్లిక్ చేస్తేనే లెటర్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. సో ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ డిక్లరేషన్ కనిపిస్తూ ఉంది. డిక్లరేషన్ మీద చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ కనిపిస్తూ ఉంది. ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ ఈ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఆధార్లో ఉండే నేము, బ్యాంక్ పాస్బుక్లో ఉండే నేము, మన ప్రాణ అకౌంట్లో ఉండే నేము అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ కరెక్ట్గా ఆ డీటెయిల్స్ అన్నీ మ్యాచ్ అవ్వటం వల్ల ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ అనేది కరెక్ట్గా సక్సెస్ఫుల్గా అవ్వడం జరిగింది. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ కనిపిస్తూ ఉంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓటీపీ ఈసైన్ అని అడుగుతుంది. ఓటీపీ మీద క్లిక్ చేస్తాము. ప్రొసీడ్ టు ఓటీపీ అథెంటికేషన్ మీద క్లిక్ చేయాలి. ఈసైన్ ద్వారానే వెళ్ళచ్చు, లేదా ఓటీపీ ద్వారానే వెళ్ళచ్చు. ప్రొసీడ్ టు ఓటీపీ అథెంటికేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మొబైల్కి ఓటీపీ వస్తుంది, మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ రెండు ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో మనకి మెయిల్కి అనేది ఓటీపీ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన ఓటీపీని మనం ఎంటర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మొబైల్ ఓటీపీ ఎంటర్ చేసాము, మెయిల్ ఓటీపీ ఎంటర్ చేసాము. ఇప్పుడు సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో ఓటీపీ అథెంటికేటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ సబ్స్క్రైబర్ కండిషన్ విత్డ్రాల్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ అవైటింగ్ ఫర్ వెరిఫికేషన్ వస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించిన డాక్యుమెంట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మన కింద ఓటీపీ వెరిఫికేషన్ వాజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో మెయిల్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ రెండు కూడా సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ చేయడం జరిగింది. సో ఇది మన యొక్క విత్డ్రాల్ ఫామ్ కూడా ఇక్కడ మనం డౌన్లోడ్ విత్డ్రాల్ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఆ ఫామ్ అనేది మనకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈజీగా మన యొక్క లాగిన్లోనే సిపిఎస్కి సంబంధించిన పార్షియల్ విత్డ్రాల్ని మన మొబైల్లోనే ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.